100 సంవత్సరాలు నీ తరతరాలు పండించిన పొలాన్ని నీ భార్య వల్ల అమ్ముకోవాల్సి వస్తుంది. ఒక చెడ్డ భార్య 100 సంవత్సరాల చెడ్డ పంటకు సూచన. కొడుకుపై ప్రేమ ఉంటే అతన్ని యాత్రలకి వెళ్ళనివ్వు. 7 సార్లు కింద పడినా కూడా 8 సార్లు పైకి లేవాలి. కోతులు కూడా చెట్టు మీద నుండి కింద పడతాయి. నువ్వు ఒక కుక్కకు 3 రోజులు తిండి పెట్టు, అది 3 సంవత్సరాలైనా కూడా నిన్ను మర్చిపోదు. అదే నువ్వు ఒక పిల్లికి 3 సంవత్సరాలు తిండి పెట్టినా కూడా అది నిన్ను 3 రోజుల్లో మర్చిపోతుంది. ఎంత పనికి మాలిన వాడైనా కూడా వాడిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ప్రకృతిని రోజూ చూడు, దానివల్ల నీ గురించి నీకు తెలుస్తుంది. జీవితంలో అనుకోని సంఘటనల నుండి బయటకి రావడానికి ఒక్కసారిగా మొత్తం నీలోని శక్తిని ఉపయోగించాలి. ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు, ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. ఇక్కడ బావిలో ఉండే కప్పలకు సముద్రం గురించి ఎప్పటికీ తెలియదు. 2 కుందేళ్లు వెనక పరిగెత్తేవాడికి 1 కూడా దొరకదు. ఒంటరిగా తిన్నప్పుడు ఎంత గొప్ప వంట అయినా అంత రుచిగా ఉండదు. మూర్ఖుల ఉనికి తెలివి ఉన్నవారికి బయట నిలబడేలా చేస్తుంది. సరైన ప్రత్యర్థి ఎదురైనప్పుడే నీలోని సత్తా బయటపడుతుంది. కళ్ళు అనేవి ఆత్మ యొక్క ప్రతిబింబాలు. పిల్లలు లేరు అని బాధపడడం అనే ఆలోచన కంటే ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది సులువు. ఏ మొల అయితే సరిగ్గా నిలబడుతుందో దాన్నే లోపలి దాకా కొడతారు. బలవంతులు తినే మాంసం, బలహీనులే మంచి ఔషధం. నోటికి ఎప్పుడూ చేదుగా ఉంటుంది. ఉదయాన్నే లేవడం అనేది నీకు జీవితంలో ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. ఒక మూర్ఖుడు మాత్రమే మూర్ఖులను తనను పొగిడేలా చేసుకుంటాడు. సమయం అనేది వెళ్తూనే ఉంటుంది, వదిలిన బాణంలా. ఒక మనిషి తప్పిదం ఇంకో మనిషికి గుణపాఠం. నాలుక అనేది పెను ప్రమాదాలకు కారణం. ఈ ఇంట్లో అయితే ఎప్పుడూ ఆనందంగా ఉంటారు, వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. నీ సంపద మొత్తం నీ కోడలు ఒక్కతే తినేలా చూసుకోకు, ఎంతో కొంత నీ కూతురికి కూడా ఇవ్వు. నువ్వు ఒక తప్పు చేస్తే దాన్ని సరిచేసుకోవడానికి వెనకాడకు. జీవితం అనేది ఒకేలా ఉంటుంది. నవ్వుతావా లేదా ఏడుస్తావా అనేది నీ చేతుల్లో ఉంది. మొదటి గ్లాస్ మందు నీ మగవాడు తాగుతాడు, 2వ గ్లాసును మందు తాగుతుంది, 3వ గ్లాస్తో మందు మనిషినే తాగుతుంది. ఒక మూర్ఖుడు అనేవాడు చేస్తే తప్పు వాడితో ఉన్నవాళ్ళు బాగుపడరు. ఆకర్షణీయమైన అమ్మాయి ఎవరైతే అందర్నీ చూసి నవ్వుతుందో చాలా నిర్దయగా ఉంటుంది. చెడుదారుల్లో వచ్చిన డబ్బు ఎక్కువ కాలం ఉండదు. తెలివైన వాడు తన దారిని ఎప్పుడూ మర్చిపోడు. ధైర్యవంతుడు ఎప్పుడూ భయపడడు. నీ కళ్ళు అనేవి నీ నోరు కంటే ఎక్కువ మాట్లాడతాయి.